ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ రోజున మనము ఒక మనిషి యొక్క విధేయత అనే విషయం గురించి నేర్చుకుందాం. మనం తీసుకున్న వాక్యం రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము చదువుకుందాం. ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒక్కని విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మనము రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదువుకున్నాం, 19వ వచనం చదువుకున్నాం. ఈ రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అంతా మనం చదువుకున్నట్లయితే మరి దాంట్లో ఏమని ఉంటుందంటే ఒక మనిషి యొక్క అవిధేయత, ఒక మనిషి యొక్క విధేయత. ఎవరు అవిధేయత చెప్పండి? ఎవరు అవిధేయత అని మనందరికీ తెలుసు కదా. మరి ఆదాము చేసిన అవిధేయతను బట్టి అనేకులు పాపులుగా చేయబడ్డారు. అంటే ఒక్క మనిషి పాపం చేయటం వల్ల అనేకులు అవిధేయులుగా చేయబడ్డారు. ఒక్క మనిషి వల్ల ఒక్క మనిషి పాపం అనేకులు మరి అవిధేయులుగా, అనేకులు పాపులుగా చేయబడ్డారు కదా. అట్లనే ఒక్క మనిషి యొక్క విధేయత, ఎవరు ఆ యొక్క మనిషి విధేయత? యేసుక్రీస్తు కదా. మరి మొదటి ఆదాం, రెండవ ఆదాం, మొదటి ఆదాం, రెండవ ఆదాం యేసుక్రీస్తు. మరి ఒక మనిషి అవిధేయత అంటే మరి ఆదాము గారు చేసినటువంటి పాపం వల్ల తనకు పుట్టినటువంటి బిడ్డలందరిలో కూడా ఆ పాప స్వభావం ఎలాగ వచ్చిందో, అంటే ఒక మనిషి చేసిన అవిధేయత ఎలాగ అనేకుల్ని పాపులుగా చేసిందో, ఒక మనిషి యొక్క విధేయత అంటే యేసుక్రీస్తు మరి ఆయన తండ్రికి చూపిన విధేయత, ఆయన శిలువ మరణం వరకు కూడా తండ్రికి విధేయత చూపెను. మరి యేసయ్య చేసినటువంటి ఆ యొక్క త్యాగము, యేసయ్య చేసినటువంటి ఆ యొక్క విధేయమైన అంటే విధేయత చూపి తను కనపరిచినటువంటి త్యాగము, తను చేసిన పని ద్వారా మరి అనేకులు ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకుంటారో వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా చేయబడ్డారు కదా. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామండి? ఒక మనిషి అవిధేయత అనేకుల్ని పాపులుగా చేసింది. ఒక మనిషి విధేయత అనేకుల్ని నీతిమంతులుగా చేస్తుంది. అంటే ఏది చేయాలన్నా కూడా ఒక మనిషే కదా, ఏది చేయాలనుకున్నా ఒక మనిషే. అయితే మరి కదా ఇప్పుడు మనం మనం ఆలోచిద్దామండి. ఒకవేళ ఆదాం గనక అవ్వ ఆ విధమైనటువంటి పండు తిని అపవాది చెప్పిన పని చేసినప్పుడు, మరి ఈయన ఆదాము కుటుంబంలో ఒక వ్యక్తి తప్పు చేసింది కనుక దేవుడు చెప్పిన పని అలాగా నువ్వు చేయకూడదు, అలా ఎలా చేస్తాము, మరి దేవుని క్షమాపణ వేడుకుందాము అని చెప్పి ఆయన ఆమెను ఏమైనా అవ్వని ఏమైనా గద్దించి ఉన్నా లేదా ఆమెను సరిచేసి ఉన్నా మరి ఆ కుటుంబం అక్కడితో సరయ్యేది. తన నుంచి వచ్చే బిడ్డల్లో ఆ పాప స్వభావం రాకుండా మరి ఉండేదేమో మేబీ. కానీ మరి అవ్వ పాపం చేసింది, ఆ పాపాన్ని ఆదాం సమర్థించాడు, అతను కూడా పాపం చేశాడు. సో వీళ్ళిద్దరూ పాపం చేయడం వల్ల వీళ్ళకి పుట్టిన సంతానమైన వారందరిలో కూడా ఆ పాప స్వభావం అనేది సంక్రమించిందనమాట. మరి యేసుక్రీస్తును కూడా అపవాది, మనం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తే మరి యేసయ్యను కూడా ఈ లోకంలో మనిషిగా ఆయన వచ్చినప్పుడు అపవాది కూడా అనేక మార్లు యేసయ్యని నువ్వు అది చేయొచ్చు కదా, నువ్వు ఇది చేయొచ్చు కదా అని చెప్పి మరి ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని ఆశలు కూడా యేసయ్యకి చూపింది. కానీ యేసయ్య ఏమన్నా అంటే నువ్వు చెప్పింది నేను చేయను, దేవుడు ఏది చెప్తే అదే చేస్తాను, ఆయన్ని సేవించి ఆయనకే మొక్కాలి, ఆయన మాటే వినాలి అని చెప్పేసి యేసయ్య సాధారణ చెప్పింది ఏ మాట చేయకుండా కేవలము మరి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటనే చేశాడు. అంటే దేవుని యొక్క మాటనే చేశాడు కదా. అంటే అక్కడ దేవుని యొక్క మాటకి విధేయత చూపాడు యేసయ్య. మరి ఆదాము దేవుని యొక్క మాటకి అవిధేయత చూపారు కదా. మరి ప్రతి దానికి కూడా ఉంటాయి కదా, మనం చేసిన పనికి ప్రతిఫలం ఉంటుంది కదా. మరి ఆదాము చేసిన అవిధేయతమైన పనికి ప్రతిఫలం ఉంది. అందరూ కూడా వాళ్ళ బిడ్డలందరూ కూడా మరి ఆ విధమైన పాపం అనేది సంక్రమించింది. మరి యేసయ్య చేసిన విధేయత వల్ల ఆయన బిడ్డలందరూ ఎవరైతే ఆయన్ని మరి నమ్ముకుంటారో, ఆయన దేవుడు, మరి నా శిక్ష అంతా మరి వాళ్ళని కొట్టొద్దు, నన్ను కొట్టు, వాళ్ళు చేసిన పాపానికి నన్ను శిక్షించు అని చెప్పి మరి నా పాపాన్ని అంతా ఆయన తీసుకున్నాడు అని నువ్వు నమ్మితే కనుక, నువ్వు విశ్వసిస్తే కనుక నువ్వు యేసుక్రీస్తు బిడ్డగా మారిపోతావు. ఎప్పుడైతే యేసుక్రీస్తు బిడ్డగా మనం మారిపోతామో మరి మనము నీతిమంతులుగా ఉచితంగా మార్చబడతాం. అంటే చూడండి, ఒక మనిషి విధేయత వల్ల, అంటే నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఒక మనిషి విధేయత అనేకుల్ని నీతిమంతులుగా ఎలా చేసింది, ఒక మనిషి అవిధేయత అనేకుల్ని పాపులుగా ఎలా చేసింది అనే విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉంటే
ఈ రోజున మనం ఎలా ఉన్నాం? ఈ రోజున మనం ఎలా ఉన్నాము? మనము ఆదాములాగా దేవుని యొక్క మాటకి అవిధేయత చూపటం వల్ల మనం ఒక్కడమే నష్టపోము. మన తర్వాత వచ్చే మన బిడ్డలు, మనము తర్వాత వచ్చే మన కుటుంబాలు నష్టపోతాయి కదా. మరి చూడండి, ఆదాము మరి అవ్వ అవిధేయత చూపినప్పుడు దేవుని యొక్క మాట చేయొద్దన్న మాట చేసింది. అవిధేయత చూపినప్పుడు మరి ఆదాము సరి చేయకుండా ఆయన కూడా అవిధేయత చూపాడు. కుటుంబంలో ఉన్నటువంటి యజమానులుగా ఉన్న వాళ్ళిద్దరూ అవిధేయత చూపినప్పుడు ఆ అవిధేయత యొక్క పర్యవసానం అనేది బిడ్డలందరూ అనుభవించారు కదా. అంటే పాపం వల్ల మరణము ఈ లోకంలోనికి సంక్రమించింది కదా. దేవుడు మనుషుని యథార్థవంతులుగానే చేశాడు, కానీ అవ్వనే ఆదాన్ని మంచిగానే చేశాడు. దేవుడిచ్చిన స్వతంత్రాన్ని వాళ్ళు తప్పుగా వాడుకుని వాళ్ళు పాపాన్ని తెచ్చుకున్నారు. వాళ్ళ బిడ్డల మీదకి ఈ లోకంలోనికి పాపాన్ని వాళ్ళు తెచ్చుకున్నారు కదా. దేవుడు ఏదైనా మంచిగానే చేస్తాడు. ఈవెన్ దేవుడు దూతలను కూడా, ఎందుకు అపవాదం వచ్చింది, ఎందుకు సాతాను ఉంది అని అంటారు కదా. దేవుడు సాతానుని చేయలేదు, దేవుడు దూతల్ని చేశాడు. ప్రతి దూతని కూడా ఆయన రోబోట్ లాగా చేయలేదు. ప్రతి దూతకి ఆయన కలుగజేసిన దూతలేమి, ఆయన కలుగజేసిన మనుషులేమి దేవుడు స్వతంత్రం ఇచ్చాడు. ఆ స్వతంత్రంలో వాళ్ళు చెడును కోరుకున్నారు కొంతమంది, అందుకే వాళ్ళు చెడ్డ దూతలు అయ్యారు. ఈవిల్ స్పిరిట్స్ ఈవిల్ ఏంజల్స్ అయ్యారు, సాతాన్ లాగా అవతరించారు. కానీ మనమైతే అంటే ఏంటంటే దేవుడు ఇచ్చిన దాన్ని మనము ఎలాగ వాడుకుంటున్నాం అనే దానిపైన ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, ఆదాము యొక్క అవిధేయత, ఆదాము యొక్క అవిధేయత వాళ్ళ బిడ్డలందరి మీదకి పాపాన్ని మరణాన్ని తెచ్చింది కదా. సో మనము దేవుని వాక్యానికి మరి ఆదాములాగా అవిధేయత చూపుతున్నామా, లేదా యేసుక్రీస్తులాగా విధేయత చూపుతున్నామా అనేది మనం చూసుకోవాలి. మరి మనం ఇంకా చదువుకున్నట్లయితే కనుక చూడండి, ఇంకా మనం చదువుకున్నట్లయితే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో చూద్దాం. 2వ రాజులు 5వ వచనం తీయండి. 2వ రాజులు 5వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే అదంతా కూడా ఎలీషా అను గెహాజీ నయమాను వీళ్ళ గురించి ఉంటుంది అనమాట. ఎలీషా అతని దగ్గర ఉండే ఒక ప్రవక్త, మరి ఎలీషా పెద్ద ప్రవక్త, ఆయన దగ్గర ఉండే గెహాజీ అనే అతను రెండో ప్రవక్త. ఎలీషా స్థానంలోనికి రావాల్సినటువంటి ప్రవక్త కదా. ఏలియా స్థానంలోకి ఎలీషా వస్తాడు. మరి ఎలీషా తర్వాత మరి ఆయన దగ్గరుండే గెహాజీ ఎలీషా స్థానంలోకి రావాలి, ఒక ప్రవక్తగా ఇశ్రాయేలీలకి రావాలి. కానీ మరి ఆ యొక్క గెహాజీ ఆయన చేసిన పాపం మూలంగా గెహాజీ మరి ఏదైతే ఎలీషా చెప్తాడో ఆ మాటకి విధేయత చూపకుండా ఎలీషాకి అబద్ధమాడి ఈ లోకంలో ఉన్న ధనాశతో అతను ధనం వెంబడ పరిగెత్తాడు. సో అలాగున ఆయన చేసిన ఒక తప్పు మూలంగా, ఒక పాపం మూలంగా గెహాజీకి కుష్ఠవ్యాధి వచ్చింది. సరే, గెహాజీ కుష్ఠవ్యాధి వస్తే ఓకే, గెహాజీ చేసిన తప్పు మూలంగా అతను అన్యాయపు సొమ్ము, అంటే దేవుడు ఏదైతే వద్దన్నాడో ఆ యొక్క సిరియా సొమ్ము, లేకపోతే ఆ యొక్క వద్దన్న పని చేశాడు. కాబట్టి గెహాజీతో పాటు అతని యొక్క కుటుంబం అంతటికీ కూడా శాపము, కుష్ఠవ్యాధి అనేది వచ్చింది. అంటే ఇతను చేసిన చెడ్డ పని, ఇతను చేసిన దాని మూలంగా గెహాజీ కుటుంబం అంతా కుష్ఠవ్యాధి వచ్చింది కదా. ఒక అన్యాయం లేకపోతే ఒక అనీతి మూలంగా వాళ్ళ యొక్క బిడ్డలందరూ కూడా కుష్ఠవ్యాధి అయ్యారు. పాపం అప్పుడు దాకా చాలా బాగుండి ఉంటారు కదా. ఇప్పుడు చూడండి, గెహాజీ ఒక ప్రవక్తగా ఎలీషా దగ్గర ఉంటాడు. ప్రవక్తలు అంటే ఇశ్రాయేలీల్లో మరి చాలా గౌరవం కదా అప్పట్లో. మరి ఇశ్రాయేలీలకి ఈవెన్ రాజులు కూడా ప్రవక్తల దగ్గరికి వెళ్ళి వాళ్ళని సూచనలు సలహాలు అడిగేవాళ్ళు. అంటే ప్రవక్తలు అంటే అంతగా వాళ్ళు గౌరవం ఇచ్చేవాళ్ళు. రాజులే అడుగుతున్నారు, రాజులే గౌరవిస్తారు అని అంటే మరి మనుషులందరూ ఇంతగా గౌరవించేవాళ్ళు, మనుషులందరూ ఎంతగా వాళ్ళని లోబడి ఎంత గౌరవించేవాళ్ళు. అప్పట్లో మరి అంతగా గౌరవం ఉండేది. అప్పుడు దాకా గెహాజీ కుటుంబం చాలా బాగుండేది. అంటే చుట్టుపక్కల అందరూ వాళ్ళకి గౌరవం ఇవ్వటము, లేకపోతే వాళ్ళందరూ చాలా మంచిగా ఉండటము, అది చాలా ఉండే. అప్పుడు దాకా మంచిగా ఉన్న కుటుంబంలో ఎప్పుడైతే గెహాజీ ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడో, ఎప్పుడైతే నీతిగా అతను నిలబడలేకపోయాడో, ఆ యొక్క నిమిషంలోనే ఆ కుటుంబానికి మరి శాపాన్ని తెచ్చుకున్నాడు. అంటే ఒక అనీతి వల్ల గెహాజీ తన కుటుంబానికి శాపం తెచ్చుకున్నాడు కదా. మరి మనం చూసుకున్నట్లయితే మరి చాలామంది కూడా
మరి నీతి కోసం నిలబడ్డ వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఆదామును చూసాము, ఒక అనీతి పని చేశాడు, ఒక అవిధేయతను చూపాడు. అతని అవిధేయత మూలంగా అనేకులు పాపులయ్యారు. గెహాజీ యొక్క అవిధేయత మూలంగా మరి అనేకులు వాళ్ళ కుటుంబం అంతా కుష్ఠవ్యాధి అయిపోయారు. అట్లాగనే మరి విధేయత, యేసయ్య తండ్రికి విధేయత చూపాడు, ఆయన వాక్యానికి విధేయత చూపాడు కనుక మరి ఎవరైతే యేసయ్య బిడ్డలు ఉన్నారో, ఆయన అంగీకరించి ఆయన బిడ్డలు అవుతారో వాళ్ళందరూ కూడా నీతిమంతులు అయిపోతున్నారు కదా. మరి అలాగున్నే అంటే యేసయ్య చేసిన ఒక పని ఆయన నమ్ముకున్న ఆయన బిడ్డలందరికీ ఆశీర్వాదం అయింది కదా. మరి అలాగున్నే మనం ఇంకా వాక్యాలు చూస్తే మరి రాహాబు అని మనం చూస్తాం కదండి. రాహాబు ఎక్కడ రాశారు? రాహాబు గురించి యెహోషువలో రాశారు. యెహోషువ 6వ అధ్యాయంలో 25వ వచనం చదవండి. యెహోషువ 6వ అధ్యాయం 25వ వచనం. మనందరికీ తెలుసు కదా రాహాబు. మరి ఆమె ఒక వేష కుటుంబం. అంటే మనం చూసుకున్నట్లయితే ఈ వేషల కుటుంబాలు ఎలా వస్తాయంటే వాళ్ళు ఒక కుటుంబాన్ని సెలెక్ట్ చేస్తారు. ఈ కుటుంబంలో వాళ్ళు ఒక తరం తర్వాత ఒక తరము వాళ్ళు వాళ్ళ కుటుంబాల్లో వేష వృత్తిని కొనసాగిస్తూ ఉంటారు చాలామంది. అట్లాగా కొన్ని ఆచారాల్లో ఉంటారనమాట. అంటే ఇప్పుడు రాహాబు కుటుంబంలో అప్పుడు దాకా అందరూ మరి వాళ్ళ కుటుంబాల నుంచి వేషలు అనేవాళ్ళు వస్తూ ఉంటారు. అంటే ఒకరి తర్వాత ఒకళ్ళు. ఇప్పుడు రాహాబు తరంలో రాహాబు వేషిగా ఉంది. అది వాళ్ళ కుటుంబస్తులకి తప్పుగా అట్లేం అనిపించలేదు. అందరూ చక్కగా ఆమెతో ఉన్నారంటే ఆ యొక్క వృత్తి మనం చూడండి, ఇండియాలో కూడా కొన్ని కుల వృత్తులు అలాగా ఉంటారు. అంటే తెలీదు, అలాగా కొంతమంది ఆచారాలు అని చెప్పి అలా చేస్తూ ఉంటారు. అయితే ఈ రాహాబు అనే ఆమె ఆమె మరి వృత్తి ఏంటంటే ఒక వ్యభిచార స్త్రీగా ఉంటుంది. అప్పుడు దాకా వాళ్ళ కుటుంబాల్లో నుంచి అలాగా ఈ యొక్క వ్యభిచార వృత్తి అనేది వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే ఇంకా ఒక చీకట్లో వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు మరి ఎప్పుడైతే రాహాబు దేవుని గురించి తెలుసుకుంటుందో ఆమె దేవుని కోసం నిలబడుతుంది. ఆమె దేవుని యొక్క మాటకి మరి విధేయత చూపుతుంది. ఎప్పుడైతే ఆమె దేవుని యొక్క మాటకి లోబడి దేవుని యొక్క విధేయత చూపుతుందో ఆమె రక్షించబడింది కదా. రాహాబు రక్షించబడింది. ఆమె కుటుంబంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు కదా. యెహోషువ ఏమంటాడు? ఆమె కుటుంబాలందరినీ మీరు ఏం చేయొద్దు, వాళ్ళందరినీ రక్షించి కాపాడి మీరు ఆ యొక్క సిటీని, ఆ యొక్క ఎరికోను అది కాలుస్తున్నప్పుడు వాళ్ళని మీరు ఏం చేయొద్దు, వాళ్ళని బయటికి తీసుకురండి, సురక్షితంగా వాళ్ళని ఉంచండి అని చెప్తాడు. అంటే ఆ యొక్క రాహాబు కుటుంబం ఎవరి ద్వారా రక్షించబడతారు? రాహాబు వల్ల. అంటే అప్పుడు దాకండి ఆ కుటుంబంలో ఒక తరతరాల నుంచి నాకు తెలిసి అంటే తరతరాల నుంచి కూడా ఒక వేష వృత్తి అనేది వస్తా ఉండుంటుంది. కానీ ఎప్పుడైతే ఏమో దేవుడిని తెలుసుకుందో, దేవుడి కోసం నిలబడిందో ఏమో ఒక స్టాపర్ అనమాట. అంటే అప్పుడు దాకా వచ్చినటువంటి ఆ విధానం అనేది ఆమె తీసేసింది. అప్పుడు దాకా వచ్చిన ఆ విధానం అనేది ఈమెతో లాస్ట్. ఇంకా ఈమె యేసుక్రీస్తు నమ్ముకుంది కాబట్టి ఈమెతో లాస్ట్. ఇంకా ఈమె కుటుంబాల తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా ఎవ్వరు వేషలు లేరు. ఎందుకంటే ఆ కుటుంబంలో నుంచే మరి ఒక వేషం ఏవి రావాలేమో. కానీ వాళ్ళందరూ ఈమెతో పాటు అందరూ యేసుక్రీస్తు నమ్ముకోవడం మూలంగా ఈమె నమ్ముకుంది, రక్షించింది, మిగతా వాళ్ళని కూడా రక్షించింది. మరి వాళ్ళందరూ కూడా దేవుడిని నమ్ముకోవడం మూలంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. మరి ఆ కుటుంబాల్లో ఇంక తర్వాత ఇంకా యేసుక్రీస్తు నమ్ముకున్నాక ఎవరు కూడా ఇంక వేషలు అవ్వరు కదా. మరి ఇంకా అందరూ అంటే ఈమె యొక్క విధేయత మూలంగా అనేకులు కూడా మరి రక్షించబడ్డారు కదా. ఆ కుటుంబం రక్షించబడింది. ఈరోజు నేనేం చెప్తున్నానంటే ఏది చేయాలన్నా ఒక మనిషే కదా. నువ్వు ఒక విధేయత చూపి, దేవునికి విధేయత చూపి, నువ్వు విధేయత చూపడం వల్ల నువ్వు మాత్రమే కాదు కానీ నీ కుటుంబము అనేకులు మరి రక్షించబడతారు, అనేకులు ఆశీర్వాదం పొందుతారు. చూడండి, అబ్రహాం ముందంతా కూడా అబ్రహాం యొక్క పితరులు వాళ్ళందరూ కూడా మరి పూజలు చేసేవాళ్ళంట. మరి ఎప్పుడైతే అబ్రహాము దేవుణ్ణి వెంబడించాడో ఆయన చూపిన విధేయత మూలంగా ఆయన దేవుడిని నమ్మి దేవుడి మాటకు ఆయన విలువిచ్చి ఆయన దేవుడు చెప్పినట్లు మరి అబ్రహాము దేవుని ఎదుట నిందారహితుడిగా నడిచాడు. కాబట్టి మరి అబ్రహాము నీతిని బట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అదే అతని నీతి. అబ్రహామును బట్టి ఆ యొక్క అబ్రహాము చూపిన నీతిని బట్టి మరి అనేకులు ఆశీర్వదించబడ్డారు కదా. అబ్రహాం బట్టి ఈరోజు కూడా ఇశ్రాయేలుని దేవుడు జ్ఞాపకం చేసుకుంటుంది. ఎందుకంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలను బట్టి. కాబట్టి ఒక్క మనిషి యొక్క విధేయత అనేకులకి ఆశీర్వాదం. అట్లాగనే ఒక మనిషి యొక్క అవిధేయత,
ఒక మనిషి యొక్క అవిధేయత అనేకులకి శాపాన్ని పాపాన్ని తీసుకొస్తూ ఉంటుంది కదా. ఇవన్నీ మనం మొదటి నుంచి కూడా వాక్యంలో చదువుకుంటున్నటువంటి విషయాలు. ఈ రోజున మనం ఏం నేర్చుకుందామంటే దీని నుంచి దేవుని వాక్యానికి మీరు ఎలా ఉంటున్నారు, మీరు విధేయత చూపుతున్నారా లేకపోతే మీరు అవిధేయత చూపుతున్నారా అనేది మనం నేర్చుకోవాలి. ఒకవేళ ఇప్పుడు చూడండి, లూదియా అనే ఒక ఆమెను తీసుకుందాం. లూదియా అనే ఆమె మరి ఆమె ఒక వ్యాపారస్తురాలు. అప్పుడు దాకా వాళ్ళకి యేసుక్రీస్తు గురించిన తెలీదు. ఎప్పుడైతే పౌలు గారు ఆమెకి మరి ఇక్కడ ఎక్కడ ఉంటుందంటే మనకి అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 13 నుంచి 15లో ఉంటుంది. లూదియా ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్మి విశ్వసించి యేసుక్రీస్తు నమ్ముకుందో అప్పుడు ఆమె మరి ఆ కుటుంబం అంతా ఆమె రక్షణలోకి తీసుకొచ్చింది. ఆమెను బట్టి ఒక స్త్రీనే, ఒక బలహీనమైన స్త్రీనే, కానీ ఆమె యేసుక్రీస్తుని నమ్ముకుని ఆమె కుటుంబంలో వాళ్ళందరూ కూడా మరి రక్షణలోకి వచ్చారు, రక్షించబడ్డారు. ఇక్కడ ఏంటంటే చాలామంది యేసుక్రీస్తుని నమ్ముకోవాలంటే చాలామందికి యేసుక్రీస్తు తెలుసు కదా. ఈ రోజుల్లో యేసుక్రీస్తు తెలియని వాళ్ళు ఎవరున్నారు? ఎక్కడ చూసినా సంఘాలు ఉన్నాయి, ఎక్కడ చూసినా చర్చెస్ ఉన్నాయి. కాకపోతే యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోరంటే ఆయన నమ్ముకుంటే దేవుడు చెప్తాడు కదా, వాళ్ళు వెలుగులోకి వస్తే వాళ్ళ చీకటి అనేది కనిపిస్తుంది, కాబట్టి వాళ్ళు వెలుగులోకి రారు. ఈ రోజున చాలామంది కూడా యేసుక్రీస్తులోకి ఎందుకు రారు అంటే యేసుక్రీస్తులోకి వస్తే ఆయన చెప్పినట్లు జీవించాలి. యేసుక్రీస్తు చెప్పే మాటలన్నీ కూడా సత్యం, యేసుక్రీస్తు మాటలన్నీలో కూడా నీతి ఉంటుంది, యథార్థత ఉంటుంది. మరి ఇలాంటివన్నీ కూడా చెయ్యలేక చాలామంది కూడా రారనమాట. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, యేసుక్రీస్తు మాటలు మనం ఎప్పుడైతే ఒక్క మాట దేవుడు చెప్పిన, యేసయ్య చెప్పిన మాటలు మనం పట్టుకుంటామో, దాని ప్రకారం మనం చేస్తామో, మనం రక్షించబడతాం, మనం ఆశీర్వదించబడతాం, మనము మన కుటుంబాలకు ఆశీర్వాదకారణంగా ఉంటాం కదా. ఇప్పుడు రాహాబు ఆమె కుటుంబాలు ఎప్పుడెప్పటి నుంచో ఆ యొక్క వేశ్యవృత్తి వస్తూ ఉంది, ఆ కుటుంబం అలాగ పాపంలో ఉంటా ఉంది. ఆమె ఒక్కటి యేసుక్రీస్తు నమ్ముకోబట్టి ఆమె తర్వాత ఉన్న వాళ్ళందరూ రక్షించబడ్డారు కదా. అంటే ఒక్కరు బట్టి అందరూ కూడా మరి అంటే ఒకళ్ళు నీతి కోసం నిలబడితే అనేకులు ఆశీర్వదించబడతారు కదా. ఒకళ్ళు మరి అవినీతి కోసం నిలబడ్డాడు గెహాజీ కదా, అవిధేయత చూపాడు, లేకపోతే అవినీతి చేశాడు. కాబట్టి ఒక్కని అవినీతి పనుల వల్ల ఆ కుటుంబం కుష్ఠవ్యాధి అయిపోయింది. కాబట్టి ఈ రోజున నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో మనం చూసుకోవాలి కదా. మనం విధేయులుగా ఉన్నామా, అవిధేయులుగా ఉన్నామా, అంటే నీతి కోసం నిలబడుతున్నామా, దేవుడికి విధేయత చూపి నీతిమంతులుగా ఉంటున్నామా, లేకపోతే దేవుడికి అవిధేయత చూపి అనీతిమంతులుగా ఉంటున్నామో చూసుకోవాలి. దేనికి మనం చేసినా దానికి తగ్గ పర్యవసనాలు మనం అనుభవిస్తాం. ఇప్పుడు కనుక చూడండి, చాలామంది లంచాలు తీసుకుంటూ ఉంటారు. ఒక అవిధేయత, దేవుడు అలా చేయొద్దని చెప్పాడు, అవినీతి మనం చేయకూడదని చెప్పాడు, కానీ వాళ్ళు ఏంటంటే ఆ నిమిషానికి జరిగిపోతుంది, ఆ నిమిషానికి మేము మరి డబ్బులు వస్తాయి మాకు అనే దాంతో ఆ లంచాలు తీసుకోవటం, అవినీతి కార్యాలు చేయటం. అలానే గెహాజీ చేశాడు కదా. గెహాజీ అలా చేయటాన్ని బట్టి ఆయన ఒక్కడు నష్టపోలేదు, కానీ ఆయన కుటుంబం, ఆయన పిల్లలు అందరూ కూడా కుష్ఠవ్యాధి అయిపోయారు. కాబట్టి మనం చేసే ఒక పని మన తర్వాత వాళ్ళని ప్రభావితం చూపుతుంది. ఈ రోజున మరి లంచాలు తీసుకుంటూ ఈ రోజున దేవుని అంటే క్రైస్తవుల గురించే నేను చెప్తున్నా, ఆ క్రైస్తవులు అనబడే మనం కూడా దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోలేని స్థితిలో ఉంటున్నాం. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవట్లేదు. ఆయన ఏం చెప్తే అది మనం చేయలేని స్థితిలో ఉంటున్నాం. లోకానుసారంగానే వెళ్ళిపోతున్నాం తప్ప దేవుడు వాక్యాన్ని మనం చేయలేని స్థితిలో ఉంటున్నాం. ఒకవేళ దేవుడు వాక్యాన్ని మీరు చేసి చూడండి, మీరు ఆశీర్వదించబడతారు, మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా అవుతారు. కాబట్టి ఈ లోక తీరు ప్రకారం మనం నడవకూడదు, ఈ లోకస్తుల ప్రకారం, ఈ లోకంలో నడిచే తీరు ప్రకారం మనం నడవకూడదు కదా. ఈ లోకంలో వాళ్ళు మరి అంటే అవినీతి పనులు చాలా ఈజీగా చేసేస్తారు, దాని మూలంగా వచ్చే పర్యవసనాలు వాళ్ళకి తెలియదు. కానీ మనకు వాక్యంలో దేవుడు మరి హెచ్చరికలు చేస్తూ రాసి పెట్టాడు. కాబట్టి మనము మరి అవినీతి పనులు, దేవునికి అవిధేయత చూపే విధంగా మన ప్రవర్తన, మన క్రియలు అలాంటివి ఉండకూడదనమాట. సో మనము చేసే అవిధేయత మూలంగా మన బిడ్డలు, మన కుటుంబాలు అనేవి శాపగ్రస్తమైపోతాయి. దేవుని చేత మరి శిక్షకు మనము మన కుటుంబాలను లోపరుస్తున్నాం. మీరు అనుకోవచ్చు, మేము చేసే పాపము మా బిడ్డలను ఎలా ఎఫెక్ట్ చూపుతా అనుకోవచ్చు. ఈ రోజున లంచాలు తీసుకుని డబ్బులు తీసుకొస్తారు, అవి పెట్టేది ఎవరికి? ఆ డబ్బులు పెట్టేది ఎవరికి? ఆ డబ్బులతో ఏదో కొనుక్కొస్తారు, ఏదో చేస్తారు, అవి పిల్లలకేగా ఇచ్చేది. అంటే వాళ్ళు తింటారు, ఆ రక్తంలో ఏముంటుంది? అవిధేయత ఉంటుంది. కాబట్టి
మనము మరి మన మన కుటుంబాల యొక్క రక్షణకి, మన కుటుంబాల యొక్క ఆశీర్వాదాలకి కారకులుగా ఉండాలి తప్ప మన కుటుంబాలు శాపగ్రస్తం అవటానికి మనం కారకులుగా ఉండొద్దు. సో అలాగనే మరి మనం విధేయతగా చూపితే, దేవునికి మనం విధేయత చూపితే, మరి ఒక రాహాబు ఆమె విధేయత వల్ల ఆమె కుటుంబంలో ఉన్న అన్నీ మారిపోయాయి కదా. ఆమె కుటుంబంలో అందరూ వేషులు, అంటే ఒక తరం తర్వాత ఒక తర్వాత ఎవరో ఒకరు మేబీ వేషులు అవ్వాల్సిన కుటుంబాలు అవి, కానీ ఆమె మార్చేసింది. దేవుణ్ణి ఆమె గట్టిగా పట్టుకుంది. అంటే మనం ఏదో నమ్ముకోవటం కాదు, కానీ గట్టిగా నమ్ముకోవాలి. అంటే గట్టిగా దేవుని కోసం మనం నిలబడాలి. ఊగులాడే వారికి లాగా మనం ఉండకూడదు. అంటే గట్టిగా మనం దేవునిలో ఉండాలన్నమాట. రాహాబు ఆమెకి మరణం అది ఎందుకంటే ఆమె స్పైస్ని వేగులు వారిని దాచిపెట్టినప్పుడు మరి ఆ రాజు చూస్తే, లేకపోతే ఆ భటులు చూస్తే ఆమెకి మరణమే. కానీ ఆమె దేవుణ్ణి గట్టిగా పట్టుకుంది. మరణిస్తాను కానీ నేను మరి ఈ యొక్క దేవుణ్ణి, ఇశ్రాయేల్ దేవుణ్ణి నేను నమ్ముతాను, ఆయనను కాపాడుతాడు అన్నట్లు ఆమె గట్టిగా పట్టుకుంది. ఆమె ఒక విశ్వాసము, బలమైన విశ్వాసం ఆమె జీవితంలో ఆ నిమిషంలో కనపరిచింది. కాబట్టి మరి ఆమె నమ్ముకుంది కాబట్టి దేవుడు ఆమె విశ్వాసాన్ని గణపరిచాడు. అంటే మనం ఏదో విశ్వాసంగా క్రైస్తవులంగా కొనసాగుతున్నాం, కానీ దేవుడు వాక్యాన్ని కొన్ని ఒక పరిస్థితులు, టెస్టింగ్ పరిస్థితులు అంటాం కదా, పరీక్షించే సమయాలు ఉంటాయి. అప్పుడు మనము దేవుని వైపే ఉండాలి. లోకస్తుల్లాగా లోకంలోనికి మనం వెళ్ళకూడదు. వాళ్ళ యొక్క నిర్ణయాలు మనం తీసుకోకూడదు. అలాగ దేవుని వాక్యాన్ని మనం పట్టుకున్నప్పుడు మరి మనము ఆశీర్వాదం అవుతాము, మనం ఆశీర్వదించబడతాము. దేవుని చేత అనేకులకి ఆశీర్వాదకరంగా అవుతాము. ఒక్కళ్ళు చాలండి కుటుంబంలో, ఒక్కళ్ళు ఉంటే కనుక వాళ్ళని బట్టి కుటుంబాలు ఆశీర్వదించబడతాయి అన్నమాట. ఇప్పుడు కుటుంబంలో చూడండి, అవ్వ తప్పు చేసినప్పుడు ఆదాము ఆమెని సరిచేయలేదు. అలా ఉంటే కుటుంబాలు ఆశీర్వదించబడమన్నమాట. ఎందుకంటే ఇద్దరు అవిధేయత చూపారు. ఇప్పుడు కనీసము అవ్వ తప్పు చేసింది, ఒక దేవునికి వ్యతిరేకమైన పాపం చేసింది అనుకోండి. ఆదామన్న ఒక్కడు ఆదాం నీతిమంతుడుగా ఉండి ఖచ్చితంగా నిలబడి, నువ్వు చేసిన తప్పు, మనం అలా చేయకూడదు, దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుదాము, దేవుని ప్రార్థన చేద్దాము అని అలాగా ఆయన ఒక విధేయుడులాగా మరి దేవుని కోసం నిలబడి ఉంటే ఆ కుటుంబాలు రక్షించబడేవి. ఆ కుటుంబంలో పాపము వచ్చకుండా ఉండేదేమో, రాకుండా ఉండేదేమో. కాబట్టి ఈ రోజున భార్యలు తప్పులు చేస్తే దాన్ని సమర్థించాల్సిన స్థానంలో ఉండాల్సిన భర్తలు సమర్థించట్ల. అలానే భర్తలు తప్పు చేసినప్పుడు ఏదైనా దేవుని వాక్యాన్ని సరిగా మనము పాటించలేని స్థితిలో ఉన్నప్పుడు, నువ్వెందుకు ఇలాగా చేసావు, దేవుని వాక్యం మనం పాటించాలనే ఖచ్చితమైన స్థితిలో మరి చెప్పాల్సిన స్థితిలో మరి రెండో వాళ్ళు ఉండట్లేదు అన్నమాట. సో అలా ఉంటే మన కుటుంబాలు ఏ విధంగా ఆశీర్వదించబడాల. ఇప్పుడు ఒకవేళ ఒక కుటుంబం ఉందనుకోండి, ఇప్పుడు భర్త దేవుని మందిరానికి వెళ్ళలేదనుకోండి, భార్య గట్టిగా ఉండి దేవుని మందిరానికి మనం వెళ్ళాలి, మరి ఎందుకు వెళ్ళలేదు, మనం వెళ్దాము అని ఒకరు చేసినటువంటి అపరాధమును లేకపోతే ఏదైనా తప్పు చేసినప్పుడు మరి దేవుని దగ్గర వీళ్ళు క్షమాపణ అడిగి వారిని సరిచేసి అలాగ కుటుంబాన్ని మనం నడుపుకోవాల్సిన స్థితిలో ఉంటే ఆ కుటుంబాలు బాగుపడతాయి. లేదా అలాగ చేయలేని స్థితిలో వాళ్ళు తప్పు చేస్తే మనం కూడా తప్పు చేసినప్పుడు ఇంకంతే. ఒకవేళ కుటుంబ ప్రార్థనలు అనుకోండి, ఇప్పుడు భర్త కుటుంబ ప్రార్థనకు రాలన్నప్పుడు భార్య అన్న మరి కుటుంబ ప్రార్థన మనం చేసుకోవాలి అని చెప్పి భర్తను మనము చెప్పుకుని కుటుంబ ప్రార్థన జరుపుకుంటూ ఉంటే ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతా ఉంటాయి. లేదా భర్త ఏదో పని చేస్తూ ఉంటే భార్య అదే పని చేసి ఇంకా దేవుడు చెప్పినట్లు మనం జీవించకపోతే ఆ కుటుంబాల్లో ఏ విధంగానూ ఆశీర్వదించబడవు. సో కాబట్టి మనం ఒక్కళ్ళమన్నా గట్టిగా ఉండాలి, ఒక్కళ్ళమన్నా మన దేవునికి విధేయులుగా ఉండాలి. కాబట్టి మనము చూపే విధేయత మనకి ఆశీర్వాదం మాత్రమే కాదు, కానీ మన తరాలకి, మన బిడ్డలకి ఆశీర్వాదకరంగా మనం ఉంటామన్నమాట. సో అలాగున ఒకవేళ మనము చూడండి, కుటుంబాల్లో తల్లిగా వాళ్ళకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. బిడ్డలు ఏమైనా తప్పు చేశారనుకోండి, ఇప్పుడు బిడ్డలు తప్పు చేస్తూ ఉన్నప్పుడు ఆ బిడ్డల్ని సరిచేయలేని స్థితిలో మనం ఉంటాం. ఆ బిడ్డల్ని ఏమీ అనకుండా సరిచేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ బిడ్డలు సరి అవ్వరు. ఆ విధంగా కుటుంబంలోనికి ఒక అవిధేయత, ఆ బిడ్డల ద్వారా కుటుంబంలోకి అవిధేయత వస్తుంది. ఆ బిడ్డల్లో అవిధేయత ఇంకా అంటే ఎవరేమనకపోతే వాళ్ళకి ఇంకేం భయం ఉండదు కదా.
అలాగున కుటుంబాల్లోనికి అవిధేయత వచ్చేసి ఆ కుటుంబాలు మరి చెదిరిపోయే కుటుంబాల్లా ఉంటాయి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునే కుటుంబాల్లాగా ఉండవన్నమాట. కాబట్టి మరి తల్లులుగా ఉంటున్న, తండ్రులుగా ఉంటున్న దేవుడిచ్చిన యొక్క అధికారము, అవ్వకి ఆదాముకి ఇచ్చిన మరి వాళ్ళు దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను, వాళ్ళు ఆ అధికారాన్ని వాళ్ళు సరిగా వినియోగించుకోలేకపోయారు. దేవునికి అవిధేయత చూపారు, పాపాన్ని వాళ్ళ బిడ్డల మీదకి తెచ్చుకున్నారు. సో అలాగున మనం ఉండకూడదు. ఒకళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు మనం దేవుని కోసము చాలా గట్టిగా నిలబడాలి. బిడ్డలు తప్పు చేశారా, చాలా గట్టిగా నిలబడాలి. మనం గట్టిగా నిలబడి అలా చేయకూడదు. అది దేవుడు అలా చేయమని చెప్పలేదు, అలా తప్పు అలా చేయకూడదు అని చెప్పి వాళ్ళు మనం సరి చేసుకుని ప్రార్థన చేసుకుని అది ఇంకోసారి జరగకుండా మనం కాపాడుకోవాలి. అంతే తప్ప చూసి చూడనట్లు ఉంటే ఏలీ కూడా వాళ్ళ బిడ్డలు చేసే తప్పుల్ని చూసి చూడకుండా ఉన్నాడంట కదా. ఏలీ ఒక ప్రధాన యాజకుడైండి కూడా వాళ్ళ బిడ్డలు చేసే తప్పుల్ని చూసి చూడకుండా ఉన్నాడు. కాబట్టి ఆ బిడ్డలు చనిపోయారు. ఆ కుటుంబం మీదకి మరి దేవుని ఆశీర్వాదం పోయింది. యాజకులుగా ఉండాల్సిన కుటుంబం కానీ యాజకులుగా లేరు వాళ్ళు ముందు. ఎందుకు అంటే ఆ తండ్రి సరిచేయాల్సిన స్థితిలో సరిచేయలే. ఆయన దేవుని మాటను గట్టిగా స్థిరంగా నిలబడలా. ఈ రోజున మరి తల్లులుగా ఉంటున్న మీరు, లేకపోతే తండ్రులుగా ఉంటున్న మీరు దేవుని వాక్యము గట్టిగా నిలబడండి. దేవుడు ఏది చెప్తాడో అంతే. దేవుడు అంటే చెయ్యొద్దన్న పని కనుక ఇంట్లో ఎవరైనా చేస్తే అది తప్పు అని మనం గట్టిగా చెప్పే విధంగా ఉండాలి. అప్పుడే ఆ కుటుంబాలు స్థిరంగా దేవునిలో కట్టబడతాయి అన్నమాట. సో కాబట్టి ఏదైనా ఒకరి ద్వారానే, ఒక విధేయత, ఒక ఆశీర్వాదము ఒక మనిషి ద్వారానే వచ్చింది కదా. యేసుక్రీస్తు వల్ల, యేసుక్రీస్తు దేవునికి విధేయత చూపాడు. మరి ఆయన సిలువ మరణం వరకు విధేయత చూపాడు. మరి ఆయన సిలువ త్యాగం అయ్యాడు. మరి ఎవరైతే ఆయన బిడ్డలు అవుతారో, ఆయన అంగీకరిస్తారో వారందరికీ కూడా ఆయన ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడు. మరి అలాగున్నే మనం చూస్తే ఆదాము కూడా దేవునికి అవిధేయత చూపాడు. అవిధేయత చూపి తన బిడ్డల మీదకి శాపాన్ని తెచ్చుకున్నాడు. గెహాజీ కూడా దేవునికి మరి ఆ యొక్క ప్రవక్తకి, ఆయన పైన అధికారికి, లేకపోతే దేవుని యొక్క ప్రవక్తకి, లేకపోతే దేవుని మాటకి అవిధేయత చూపాడు. ఇక ధనం వెంట పరిగెత్తాడు. దేవుడు చెయ్యొద్దన్న పనులు ఆయన చేశాడు. కాబట్టి శాపాన్ని, కుష్ఠవ్యాధిని ఆ కుటుంబానికి ఇచ్చాడు. అప్పుడు దాకా ఎంతో మంచిగా సంతోషంగా ఉన్న కుటుంబం కుష్ఠవ్యాధితో వెళ్ళిపోయింది కదా. ఎందుకు? ఆయన తీసుకున్న ఒక నిర్ణయం. సో ఈ రోజున అనేక మంది స్త్రీలు అవ్వచ్చు, అనేక మంది పురుషులు అవ్వచ్చు, మీరు తీసుకున్న ఒక్క తప్పుడు నిర్ణయం వల్ల మీ కుటుంబాలు పాడైపోతున్నాయి. మీరు తీసుకున్న ఒక్క తప్పుడు నిర్ణయమే. దేవుడు మిమ్మల్ని అంటే అపవాది శోధిస్తూ ఉన్నప్పుడు, ఆదాము అవ్వను అపవాది శోధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోలేకపోయారు. ఆ శోధనలో వాళ్ళు పడిపోయారు. యేసయ్యని అదే అపవాది శోధిస్తూ ఉన్నప్పుడు యేసయ్య దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నాడు, నిలబడ్డాడు కనుక ఆయన గెలిచాడు. ఈ రోజున శోధన సమయాలు మనకు అందరికీ వస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో శోధనలు వస్తాయి. అపవాది వస్తాడు మన దగ్గరికి, మనం శోధిస్తాడు. కానీ మనం అపవాది శోధనకు లొంగిపోకూడదు. దేవుని వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకుని నీతికి మనం నిలబడాలి. యథార్థతకి, నీతికి మనం నిలబడాలి. దేవుని వాక్యంకి మనం నిలబడినప్పుడు మనం ఆశీర్వదించబడతాం, మన బిడ్డలు ఆశీర్వదించబడతారు. లేదా అంటే మనం చేసే ఒక్క తప్పే కదా, ఒక్క వ్యభిచారమే, ఆ నిమిషంలో ఒక్క వ్యభిచారం మూలంగా కుటుంబాలు నాశనం అయిపోతాయి, బిడ్డలు నాశనం అయిపోతారు, భర్త నాశనం అయిపోతారు, కుటుంబాలు నాశనం అయిపోతాయి కదా. లేకపోతే మనం తీసుకునే ఒక జెంట్స్ అయితే ఒక అన్యాయం అంటే మనం తీసుకునే ఒక ఈజీగా వచ్చే డబ్బులు, ఏదో లంచాలు, ఏదో మనం తీసుకునే ఒక 2 రూపాయల మూలంగానే మన బిడ్డలకు రావాల్సినటువంటి గొప్ప గొప్ప ఉద్యోగాలు, గొప్ప గొప్ప ప్రమోషన్స్, గొప్ప గొప్ప దేవుడిచ్చే ఆశీర్వాదాలు రావు మీ బిడ్డలకి. ఎందుకంటే మీరు తీసుకునేటువంటి దొంగ డబ్బు లేదా అన్యాయము. కాబట్టి మీరేం చేస్తున్నారు? మీ కుటుంబాలకు మీరు మేలు చేసేవారిలాగా ఉండాలి అని అంటే మీరు నీతి కోసం నిలబడాలి, దేవుని వాక్యానికి విధేయులుగా జీవించాలి. అప్పుడు మీరు అనేక ఆశీర్వాదాలు మీ కుటుంబాన్ని తెస్తున్నారు. సో ఎలాగా మీరు ఉంటున్నారు? ఇప్పుడు కుటుంబంలో వాళ్ళందరూ తప్పుడు మార్గాల్లో వెళ్తున్నారు కదా. మేమెందుకు ఒక్కళ్ళమే నీతిగా నిలబడేది? అందరూ తప్పుడు మార్గాల్లో వెళ్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క రాహాబు కుటుంబంలో అందరూ దేవుని తెలియని వ్యక్తులే, కానీ ఆమె దేవుని కోసం నిలబడింది కాబట్టి ఆమె రక్షించుకోగలిగింది. సో మన చుట్టూ ఉండే వాళ్ళందరూ దేవుని ఎరగని వాళ్ళైనా, దేవుడి మాటకి లోబడిన వాళ్ళైనా, మనం ఒక్కళ్ళం సరిగా ఉన్నా మనల్ని బట్టి దేవుడు మనల్ని రక్షిస్తాడు, మన కుటుంబాన్ని రక్షిస్తాడు. మనం అలా ఉండకుండా అందరూ దేవుడిని ఎరగకుండా దేవుడి వాక్యాన్ని పాటించట్లేదు కదా, నేను కూడా ఎందుకు పాటించాలి అన్నట్లు మనం ఉండకూడదు. సో కాబట్టి మనం ఎటు ఉంటున్నాం అనేది మనం చూసుకోవాలి. కాబట్టి నీతికి నిలబడండి. సాతాను శోధిస్తున్నప్పుడు
దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోనండి. మీరు విధేయులుగా జీవించండి, నీతిమంతులుగా జీవించండి. అనేక ఆశీర్వాదాలు మీ కుటుంబాలకు తెచ్చుకోండి. దేవుడి ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రభా, ఈ వాక్యాన్ని ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను బ్లెస్ చేస్తూ రండి ప్రభా. దేవా తండ్రి, మేమందరం కూడా నాయన శోధన సమయాల్లో ప్రభా నాయన అపవాదికి పడిపోకుండా నాయన తండ్రి మీ వాక్యాన్ని గట్టిగా పట్టుకునే కృపాశక్తి మాకు దయచేస్తూ రండి అయ్యా తండ్రి. మా కుటుంబాల మీదకి మాపైకి నాయన ఆశీర్వాదాలు తెచ్చుకునే వారికిలాగా మేము ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. మీరే మాకు సహాయం చేయమని ఈ విన్న వాక్యాన్ని అయ్యా మరి అందరి హృదయాల్లో కూడా నాయన గుర్తుపెట్టుకుని ఫలించడానికి సహాయం చేస్తూ రమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.